పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి అతిపెద్ద ప్రాంతీయ పార్టీ వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. అండ్ మాస్ లీడర్ అని చెప్తారు, అండ్ ప్రజల మనిషి అని చెప్తారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. సో అలాంటి నేత దగ్గర, అలాంటి పార్టీలో మీరు పనిచేస్తున్నప్పుడు ఎప్పుడు ఆలోచించలేదా? కరెక్టే. జగన్మోహన్ రెడ్డి లాంటి నాయకుడు నాకు తెలిసి ప్రపంచంలో లేడు. అంత మంచి మనిషి, అంత గొప్ప విలువలు ఉన్నటువంటి మనిషి లేడు. ఒక గొప్ప పార్టీలోనే ఉన్నా. నేను రాజశేఖర రెడ్డి గారితో అడుగులేసాను. చాలా మంది చెప్తారు పిఆర్పిలో రాజకీయ జీవితం ప్రారంభించాడని. అది రాంగ్. మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను. పిఆర్పి వచ్చింది 2008లో, 8-9లో. నేను 2006లోనే జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఫ్రమ్ కాంగ్రెస్ పార్టీ. 2004లో కూడా పోటీ చేశాను. 2003లో రాజశేఖర రెడ్డి గారితో పాదయాత్ర కండక్ట్ చేసిన వాడిని. నేను స్టూడెంట్ పాలిటిక్స్ నుంచి రాజశేఖర రెడ్డి గారితో ఉన్నవాడిని. సో ఆ కుటుంబం గురించి, ఆ కుటుంబ విలువల గురించి బాగా తెలిసిన వాడిని నేను. ఆ కుటుంబంతోనే రాజకీయాలు చేసిన. జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇవ్వట్లేదు దువ్వాడ శ్రీనివాస్ గారికి, నిజమాది? మొన్ననే కలుసుకున్నాం కదా. ఏం చెప్పారు మీ జంట మీద? సారేం చెప్తారంటే, ఇది మీ పర్సనల్ ఇష్యూస్, జాగ్రత్తగా కంక్లూడ్ చేసుకోండి. మీ ఇష్యూస్ ఏంటో మనకు తెలియదు కదా. మీరు ఒకటి 2 ఏళ్ల క్రితం టికెట్ల కోసం జరిగిన ఫైట్ మా కుటుంబంలో ఆయనకు అంతా తెలుసు. ఇది ఈ రకంగా జరిగేటప్పుడు, ఇలాంటి మలుపులు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా క్లోజ్ చేసుకోండి. ఒక రకంగా రాజకీయంగా ఇదంతా మీరన్నట్టే, రాజకీయంగా రాజకీయ నాయకుడిగా, ఒక మంచి నాయకుడిగా ఇవన్నీ కరెక్ట్ కాదు కదా, జాగ్రత్త చేసుకోండి అని ఆయన మాటలో ఆయన చెప్తారు కూడా. అయితే నేను కూడా ఎలా అనుకుంటున్నానంటే, నా పర్సనల్ లైఫ్ ని దయచేసి పాలిటిక్స్ లోకి తీసుకురావద్దు. నాకు మంచి వాయిస్ ఉంది, గొంతు ఉంది, ధైర్యం ఉంది, ప్రజల పక్షాన్ని పోరాడగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కాబట్టి నేను ప్రజల పక్షాన్ని పోరాడాలన్నటువంటి ఒక ఉద్దేశంతో గట్టిగా ఈరోజు అపోజిషన్ లో కూడా ఇంత స్ట్రాంగ్ గా మాట్లాడుతున్నటువంటి నన్ను దయచేసి నా వ్యక్తిగత జీవితాన్ని తీసుకొచ్చి మాట్లాడటం వల్ల ప్రయోజనం ఉండదు. విమర్శకులకు కూడా నేను తెలియజేస్తున్నాను. మండల్లో కూడా అదే జరుగుతుంది అనుకుంటా. మండల్లో ఎవరు నన్ను టార్గెట్ చేయలేదా? లేదు, ఈ విషయంలో టార్గెట్. కొంతమంది నాయకులు ప్రెస్ మీట్లలో చెప్తున్నారు, దువ్వాడ సీన్ గురించి మాట్లాడి మమ్మల్ని మేము తగ్గించుకో మా స్థాయిని, అంటే కేవలం అంటే ఈ ఇష్యూ వల్ల. అవును, వాళ్ళ స్థాయి కూడా అలాంటి వాడి స్థాయి కూడా దించాలంటే అది చొక్కా ఇప్పాలి. ఎవడు కూడా చెప్పమనండి, ఒక్కడికి రాష్ట్రంలో రమ్మనండి. నేను స్వర్గం నుంచి నేరుగా వచ్చేసాను, ఏ నేరం చేయలేదు, నా మీద ఏ మచ్చలు లేవన్నోడికి భూమి మీద ఒక్కడి. చాలా మందికి మచ్చలు ఉన్నాయి నాయకులకి, ప్రతి ఒక్కడికి, మా నాయకులకే నాయకుడికే కాదు, ప్రతి రంగంలో కూడా ప్రతి ఒక్కడికి ఎక్కడో మచ్చలు ఉండనే ఉంటాయి. వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, మనం మనుషులమే అల్టిమేట్ గా. వీఆర్ నాట్ గాడ్స్. మనం ఏదో దేవకన్యలం కాదు, దేవతలం కావు. మనం తప్పులు చేయలేదు అనిపించుకోవటానికి. మనం మనుషులం కాబట్టి కొన్ని తప్పులు చేస్తాం. మనుషులం కాబట్టే మాధురి గారి ప్రేమకు లొంగిపోయారు. తప్పులు చేస్తాం. ఆ తప్పుల్ని స్పష్టంగా దేవుళ్ళని నమ్మే ప్రజలకు మనం చెప్పగలిగితే న్యాయం జరుగుతుంది. ఎవడైతే విమర్శించాడో వాడేదో నాకు పేరు చెప్తే వాడి చరిత్ర కూడా నిమిషంలో నేను చెప్తాను. విమర్శించేవాడి చరిత్రలు కూడా చెప్తారు, రకరకాలుగా మాట్లాడతారు. అవన్నీ మనం కానీ బయట వచ్చే కామెంట్స్ కి ఏం చెప్తారు ఇద్దరు ఈ రోజు? అంటే బయట ఆయన అరెస్టుల భయంతో దూరంగా ఉన్నారు, మాధురి దూరం పెట్టారు, విడిపోయే ఆలోచనలు ఉన్నాయి ఇద్దరికి. ఒకవేళ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మనం ఏమనుకుంటామో, ఏం జరుగుతుందో చెప్పలేం కాబట్టి జీవితంలో ఎప్పుడు ఏది జరుగుతుందో కూడా చెప్పలేం. మా అంత భగ్న ప్రేమికులు లేనన్నోళ్ళు కూడా విడిపోయారు మీరు చెప్పిన ఫీల్డ్లలోనే. ఇన్ కేస్ రేపు విడిపోతే తట్టుకోగలరా, బతకగలరా ఇద్దరు? అసలు మాట ఎందుకు అసలు ప్రశ్న ఎందుకు వస్తుంది నాకు అర్థం కావట్లేదు. ఇన్ కేస్ జరుగుతున్న వాటిని మేము ఇద్దరం కలయికలో మేము కొన్ని బాధ్యతలు తీసుకున్నాం. మా ఇద్దరికి కలిపి 5 పిల్లలు ఉన్నారు. 5 పిల్లల్ని చూసుకోవాలి జాగ్రత్తగా, వాళ్ళకి ఏ లోటు లేకుండా గౌరవంగా చూసుకోవాలి, గర్వంగా వాళ్ళు బ్రతికేటట్టు ఏర్పాట్లు చేయాలన్నది ఫస్ట్ డెసిషన్. 5 మీకిద్దరు? ఏమికిద్దరు? ముగ్గురు అండి మీకు? పిల్లలు. ఏం చేస్తున్నారు ఇప్పుడు? చిన్న పిల్లలు చదువుతున్నారు. ఒక అబ్బాయి, 3 అమ్మాయిలు. 3 అమ్మాయిలు. ఓ సూపర్. మీకు 2 అమ్మాయిలు? నాకు 2 పిల్లలు. ఇద్దరు కలిపి 5 అమ్మాయిలు. 2 డాక్టర్స్. వారసుడి కోసం ఏమైనా ట్రై చేస్తున్నారా? ముందు మనకున్న 5 పిల్లల్ని అగ్రస్థానంలో పెట్టాలి, బాగా చూసుకోవాలి. ఇది మా డెసిషన్. 2 ప్రజలు. పిల్లల బాధ్యతలు మటుకు మీరు పక్కా. 2 ప్రజా జీవితం. ప్రజా జీవితంలో కూడా నమ్ముకున్న ప్రజల కోసం కష్టపడి ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు పనిచేయాలి. ఇది మా డెసిషన్. తప్ప ఈ విడిపోవడాలు, ఇవి ఆలోచనలు ఎంత స్పష్టంగా, ఎంత క్లారిటీగా చెప్పిన తర్వాత. కానీ మీ 2 పిల్లలు మీతో మాట్లాడటానికి ఇష్టపడలేదు కదా, మీరు వాళ్ళ బాధ్యతలు తీసుకుని ఏం చేస్తారు? మాట్లాడటానికి ఇష్టం లేకపోయినా నా బాధ్యత నాకు ఉంటుంది, నా ధర్మం నాకు ఉంటుంది, తండ్రిగా నేను చేయాల్సింది నాకు ఉంది, బాధ్యత నాకు ఉంది, అది చేయాలి, చేస్తాం. వాళ్ళు చిన్నపిల్లలు,
కాబట్టి అవన్నీ మనం పట్టించుకోకూడదు. నేను చేయాల్సింది చేయాలి, అది నా ధర్మం. అది తండ్రిగా నా ధర్మం మేము చేస్తాం, తండ్రిగా తల్లిగా చేయాల్సినవి ఉన్నాయి, తప్పకుండా చేస్తాం. ప్రజాజీతి ఇది మేము పెట్టుకున్నామండి. ఈ విడిపోవడాలు ఇవి అవన్నీ ట్రాష్, అవన్నీ అభూత కల్పనలు, ఎవడో చెప్పుకునే సరదాకి వచ్చే మాటలు. ఇక అరెస్ట్ గురించి వస్తే అరెస్ట్ ని ఫేస్ చేస్తాం. జైలుకి వెళ్ళటానికైనా సిద్ధం. గడిచిన కాలంలో నా 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఉద్యమాలు చేసి వచ్చాను నేను. 6 సంవత్సరాలు థర్మల్ పవర్ ప్లాంట్ కోసం 35 గ్రామాల తరఫున ఉద్యమం చేసి పోలీస్ తూటాలకు ఎదురుగా వెళ్ళినటువంటి వాడిని నేను. మా ఇంటి చుట్టూ 200 మంది పోలీసులు సరెండర్ చేసి ఫైరింగ్ ఆర్డర్స్ తో వచ్చారు. ఆ తర్వాత అరెస్ట్ చేసి నేను జైల్లో పెట్టి ఫైర్ ఓపెన్ చేస్తే నేను జైల్లో ఉన్న తర్వాత 3 కాల్పుల్లో చనిపోయారు. కాకరాపల్లి థర్మల్ పవర్ ప్లాంట్ పోరాటంలో కేంద్ర ప్రభుత్వాన్ని కదిలించి ఆ ప్లాంట్ ని రద్దు చేయించిన చరిత్ర అది. ఆ పోరాటానికి ఆ ఉద్యమానికి లీడ్ చేసిన వాడిని నేనెందుకు భయపడతాను? ఆ సమయంలో 62 రోజులు జైల్లో ఉన్నాను. అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది, ఇప్పుడు ఉంది. చైనీ 62 రోజులు జైలు అనుభవం ఉన్నవాడిని, ఉద్యమాలు చేసిన వాడిని మరో 60 రోజులు పెడతారా, 90 రోజులు పెడతారా? నేరం ఏంటి అంటే నా భావస్వేచ్ఛను హరించే విధంగా నువ్వు ఇలా అన్నావు పవన్ కళ్యాణ్ అన్నాను. నిజమా కాదా కాలమే చెప్తుంది నేను అన్నమాట. దాన్ని మీరు అన్ని స్టేషన్స్ లో కంప్లైంట్ ఇచ్చేసి పోసాని గారి మీద జరుగుతుంది అదే కదా. ఇది ఎందుకు ఇస్తారంటే అండి, మాది బెయిల్బుల్ సెక్షన్ లో 41 నోటీస్ ఇచ్చేసంటే ఇప్పుడు 35 క్లాస్ 3 కొత్త బిఎన్ఎస్ఎస్ ప్రకారం ఇచ్చేసి వెంటనే రిలీజ్ ఇచ్చేయాలి. అలా లేదు, తీసుకెళ్తారు పోలీస్ స్టేషన్ లో పెట్టి జైల్లో పెడతారు. పెట్టిన వెంటనే మా కోర్టు రిలీజ్ ఇస్తుంది, కోర్టు వెంటనే ఇచ్చేస్తుంది ఆర్డర్. ఆ ఇచ్చిన వెంటనే మరొక కేసు పెడతారు, మరో స్టేషన్ కి తిప్పుతారు, పీటీ వారెంట్, మళ్ళీ మరో స్టేషన్ ఇలాగ ఎన్నాళ్ళు తిప్పుతారు? 3 నెలలు తిప్పుతారా, ఒక 6 నెలలు తిప్పుతారా? రెడీ. దువార శ్రీనివాస్ రెడీ, పారిపోలేదు. సుమన్ టీవీలో ఇక్కడే ఎదురుగా ఉన్నాను, ఇప్పుడు దిగుతాను. పెద్దవాళ్ళు చదువుతుంటే ఏందో అనుకున్నానండి, మనం చిన్నోళ్ళతో సహవాసం చేసి ఫ్రెండ్షిప్ చేస్తే మన వయసు కూడా తగ్గుతుందని. ఆ ఫైర్ కనిపిస్తుంది కాదు. 58 33 మైనస్ చేస్తే 25, అది మీ ఏజ్ లా కనపడుతుంది. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ లా కనిపించట్లా? నేను నేరం చేస్తే బాధపడాలి. పార్టీ కోసం, ప్రజల కోసం, కార్యకర్తల కోసం సిద్ధాంత పరంగా ఓ మాట అన్నాను. ఆ మాటే నేరమని నన్ను అరెస్ట్ చేయాలనుకుంటే ఐఎమ్ రెడీ. నాకేమీ వెనకక్కర్లేదు. ఒక్క కాల్ చేయమనండి, ఏ స్టేషన్ నుంచైనా నన్ను మీరు రావాలి స్టేషన్ కంటే ఆ రోజు అక్కడ ఉంటాను. నన్నేం వెనకక్కర్లా, నన్నేం చూడక్కర్లా. చట్టాన్ని గౌరవించేవాడిని, ఎమ్మెల్సీగా ఉన్నాను, ప్రజాప్రతినిధిగా ఉన్నాను. ప్రజాప్రతినిధిగా ఉన్న నన్ను నువ్వు ప్రజల పక్షాన మాట్లాడితే నిన్ను అరెస్ట్ చేసేస్తామంటే అరెస్ట్ నాకేం భయాన్ని ఇచ్చేది కాదు, మరింత బాధ్యతనిస్తుంది, మరింత ఆలోచననిస్తుంది, మరింత గట్టిగా పనిచేసేటట్టు నాకు మరింత శక్తినిస్తుంది. కాదు, మాధురి గారు బయటికి చాలా గడుసు, నేను చాలా యాటిట్యూడ్, నా మాట తీరు వేరుగా ఉంటుందని చెప్తారు, కానీ లోపల ఎలా ఉంటారండి? చాలా సెన్సిటివా, లేకపోతే ఆమె చెప్పినట్లుగానే రియల్ లైఫ్ లో ఉంటారా? అంటే సిచ్యువేషనల్ గా ఏదైనా ఇబ్బంది వచ్చేటప్పుడు, ప్రమాదం జరిగేటప్పుడు ఎదుర్కోగల శక్తి సామర్థ్యాలు గట్టిగా ఉన్నాయి. అలాగే సెన్సిటివ్ గా పబ్లిక్ లో సెన్సిటివ్ గా ఆలోచించాల్సిన సందర్భంలో అలాగే సెన్సిటివ్ గా ఎవరో కష్టమో బాధ ఇబ్బంది అంటే ఇమీడియట్ గా రియాక్ట్ అయ్యి నాకు తెలియకుండానే హెల్ప్ చేస్తుంది.